ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం పరిశుద్ధ దినమున దేవుని సంఘముగా మనం కూడుకొని దేవుని ఆరాధించేటువంటి శుభదినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. ముందుగా ఈ భాగములో మనం 22 నుంచి 25 వరకు చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా క్రొత్త నిబంధన భోజనం, ద ఫీస్ట్ ఆఫ్ ఏ న్యూ కవనెంట్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యేసు ఒక రొట్టెను విరిచి ఆ రొట్టె విరిచినప్పుడు తనను తాను పస్కా గొర్రెగా చూపించుకున్నాడు. అది తన శరీరం అని ఆయన వారికి వివరించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన ఒక కప్పును తీసుకొని వారికి అందించాడు. దానిని ఆయన అనేకుల కొరకు చిందించిన తన నిబంధన రక్తం అని వివరించాడు. ఆయన రక్తాన్ని నిబంధన రక్తముగా యేసుప్రభు పేర్కొని ఆయన వారికి అది అందించినట్లుగా నేటి వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలుడు జంతు అర్పణల రక్తం క్రింద ఐక్యమైనట్లు ఇప్పుడు సంఘము యేసు రక్తంపై క్రొత్త లేదా శాశ్వతమైన ఒడంబడికతో స్థాపించబడుతుందనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క శాశ్వతమైన నిబంధన గురించి ఇర్మియా 31 నుండి 34లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క క్రొత్త నిబంధన క్రిందికి తీసుకొని రాబడినామనేది దేవుని వాక్యం చెబుతుంది. ఆ తదుపరి ఆయన శ్రమ పొందినప్పుడు, ఆయన అప్పగించబడినప్పుడు అందరూ ఆయన విడిచిపెడతారని యేసు ప్రవచించాడు. అయితే శిష్యులు దాన్ని అంగీకరించక, దాన్ని ఒప్పుకోక, దాన్ని తీవ్రంగా ఖండించినట్లు నేటి లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే 24వ వచనంలో, మనకు మరియు దేవునికి మధ్య నిత్య నిబంధనకు యేసు పునాది అయి ఉన్నాడు. యేసు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. ఎబ్రీ పత్రిక 8:6 నుండి 13లో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే మనం దానిలో ప్రవేశించడానికి ఆయనే తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15 నుంచి 22లో యేసు రక్తం ద్వారా మనం విమోచించబడడం, ఆ రక్తం ద్వారా మన మనస్సాక్షి శుద్ధి చేయబడడం, దాని గురించి మనం చదువుతూ ఉంటాం. యేసు రక్తం వలననే మనం ఈ నూతన నిబంధన యొక్క ఆశీర్వాదాలను పొందగలమని నేటి వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే, మనము దేవుణ్ణి అనుసరించే విషయంలో, దేవుణ్ణి చివరి వరకు వెంబడించే విషయంలో మనం పడిపోయినప్పుడు దేవుడు మనల్ని తిరిగి లేవనెత్తువాడుగా, మనం లేవనెత్తుటకు ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొన్నిసార్లు మనం ఆయన అనుసరించేటప్పుడు విఫలం కావచ్చు, కానీ ఇది జరిగినప్పుడు ఆయనే మనల్ని ఒంటరిగా వదిలిపెట్టాడు. ఆయన మనతో ఉండి మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు. ఆయన మనల్ని ఎత్తుకొని తనతో పాటు తీసుకొని వెళ్తాడనేది వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిజానికి యేసు శిష్యులు కూడా తమ వైఫల్యాలను అధిగమించారు. వారు ఆయనను తిరిగి కలుసుకోగలిగారు. ఆయన పునరుద్ధరించే ఆ పునరుద్ధరణ కారణంగా నమ్మకమైన శిష్యులుగా వారు మారినట్లు లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి యేసుకు మన లోపాలు మరియు మన బలహీన స్వభావం తెలుసు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. దేవుడు మనల్ని ఎంపిక చేసుకొని క్రీస్తు మార్గంలో నడిపిస్తాడన్న నమ్మకంతో మనం ముందుకు సాగవచ్చు అనేది ఈనాటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని బిడ్డలముగా ఆయన కొరకు మనం జీవిస్తూ
మన విశ్వాస ప్రయాణంలో దేవునితో మనం నడుస్తూ ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన జీవితాల్లో ఈ నూతన నిబంధనలో దేవుడు మనల్ని తీసుకొని వచ్చినందుకై ప్రభుకు మనం కృతజ్ఞులుగా ఉంటూ చివరి వరకు ఆయన వెంబడించే వారముగా, ఆయన్ని అనుసరించే వారంగా మన జీవితాన్ని కొనసాగించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన జీవితం ప్రభు మహిమ కొరకు నిరంతరము సాగిపోయేటట్లు దేవుని సహాయాన్ని కోరుతూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని ఈ నూతన నిబంధనలోకి నీవు తీసుకొని వచ్చావు, నీకు వందనాలు. ప్రియమైన దేవా, నువ్వు మా కోసం చెందించిన రక్తానికి వందనాలు. నీ పునరుద్ధరణ చేతుల్లో మమ్మల్ని పట్టుకొని ఈ క్రొత్త నిబంధనలోకి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకే వందనాలు. మమ్మల్ని నిరంతరం నడిపించమని, మీ సహాయంతో వర్ధిల్ల చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.